తిప్పారు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులో తిప్పుతూనే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు అధ్యక్ష, ఎందుకంటే ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అతన్ని కస్టోడియల్ టార్చర్ తీసుకొచ్చుకొని ఆయన ఏ రకంగా హింసించారు, ఏ రకంగా కొట్టారు, మాకన్నా బాగా ఆయన చెప్తాడు. మనం మాకు చెప్తుంటే చెప్పారు ఆయన. ఇంట్రాగేట్ చేసే వాళ్ళని కూడా 3rd డిగ్రీ చేసే వాళ్ళు ఎలాగైతే ఇంట్రాగేట్ చేస్తారో ఆ రకంగా నన్ను అవతల వైపు నుంచి చూపించుకొని, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ఇక్కడ కొన్ని సందర్భాల్లో సభ ముందు మాట్లాడకూడదని మాట్లాడట్లేదు, అలాగా టార్చర్ చేసి ఇంచుమించుగా అతన్ని ఏదో ఒకటి హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీకు అందరూ తెలుసు మాకు పట్టాభి గారు, కొమ్మారెడ్డి పట్టాభి గారు, ఆయన కేవలం అధ్యక్ష గంజాయి విచ్చలవిడిగా ఉంటుంది, గంజాయిని అరికట్టండి అని చెప్పినందుకు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఒక ఎత్తు అయితే, తిన్నగా పట్టాభి గారి ఇంటి దగ్గరకు వచ్చి ఆ పట్టాభి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేయటం, అదేవిధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం, ఇవన్నీ పక్కన పెడితే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు పార్టీ కార్యాలయం మీద, అదేవిధంగా పుంగనూరులోని రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద, ముఖ్యంగా టీడీపీ నేత గాంధీ అధ్యక్ష, మాకు ఎక్స్ కార్పొరేటర్ ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు అంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అధికారం ఉంటుంది, అధికారం పోతుంది, తర్వాత అవన్నీ పక్కన పెడితే ఈరోజు కొన్ని సంఘటనలు ఎలాగ రిజిస్టర్ అయిపోతాయి. ఈరోజు గాంధీ గారు ఉన్నారు అధ్యక్ష, ఆయనకి ఈరోజు కన్ను లేదు అధ్యక్ష, కన్ను పోయింది, తీసేశారు, కన్ను పోయింది, ఇంకా రాదు కన్ను. ఎప్పుడు ఈ కన్ను పోయింది అంటే పలానా వ్యక్తులు పోగొట్టిన పరిస్థితి. అటువంటి గాంధీ గారికి ఈరోజు కన్ను కూడా పోయిన పరిస్థితి అధ్యక్ష ఈరోజు, అటువంటి సంఘటనలు. అదేవిధంగా అధ్యక్ష అతి ముఖ్యంగా అధ్యక్ష పార్టీ కార్యాలయంలోకి పోలీసు కూడా అటెండ్ అవ్వరు, ఎస్పెషల్లీ మామూలుగా మన పార్టీ కార్యాలయాల్లోకి పోలీసులు కూడా లోపలికి రారు అధ్యక్ష. కాసేపు పర్మిట్ ఎవరైతే పర్మిట్ వాళ్ళే వస్తారు. అంటే ఒక సొంత మాది ఒక గుడి, ఒక దేవాలయం, ఏ పార్టీ కార్యాలయం అయినా ఆ పార్టీకి ఒక గుడిలాగా, ఒక దేవాలయంలాగా, ఒక పవిత్ర స్థలంలాగా భావించుకుంటాం. అటువంటి కార్యాలయాల మీద, మనకి టెక్కల్లోని జనసేన కార్యాలయం మీద, మంగళగిరిలోనేమో టీడీపీ కార్యాలయం మీద, టీడీపీ కార్యాలయం మీద వచ్చిన జనాలను చూస్తే అధ్యక్ష అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఎక్కడైనా బీహార్లో ఉన్నామా, ఏం జరిగింది? పెద్ద పెద్ద బండరాలు పట్టుకొని